హాయ్, మ్యాథ్స్ మేడ్ ఈజీకి స్వాగతం. ఈరోజు టెట్ పేపర్లో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్స్ని చూద్దాం. జనరల్గా ప్రతి టెట్ పేపర్లో ఒకటి లేదా రెండు ప్రధాన సంఖ్యల మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ప్రతి పేపర్లో మీరు ఏ పేపర్ చూసినా కూడా ప్రధాన సంఖ్యలకు సంబంధించినటువంటి క్వశ్చన్ తప్పకుండా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రధాన సంఖ్య అంటే ఏంది అసలు? ప్రధాన సంఖ్య అంటే ఒక సంఖ్యకు ఒకటి మరియు దానికి అదే నెంబరు కారణాంకాలు అయితే దానిని ప్రధాన సంఖ్య అంటారు. ఒకటి మరియు దానికి అదే అయి ఉండాలి, అంతకన్నా ఎక్కువ కారణాంకాలు ఉండకూడదు. ప్లస్ ఈ సంఖ్య ఒకటి కన్నా ఎక్కువ ఉండాలి, గ్రేటర్ దెన్ 1. సో కాబట్టి అలాంటి వాటిని మనము ప్రధాన సంఖ్య అంటారు. ఉదాహరణకి ఒకటి కన్నా ఎక్కువ ఉండాలనుకున్నాం అంటే ఒకటి కాదు. సో 2, ఎస్, 2 ప్రధాన సంఖ్య కాదా అంటే 2కు కారణాంకాలు ఏముంటాయి? 2 × 1 2, అంతే. ఇంతకన్నా ఇంకా నువ్వేమి రాయరాదు కాబట్టి ఇది ప్రధాన సంఖ్య, ఒక ప్రైమరీ నెంబర్. నెక్స్ట్ 3 కూడా ప్రధాన సంఖ్య. ఎట్లా అంటే 3 × 1 = 3. దీనికి వేరే కారణాంకాలు లేవు కాబట్టి అది కూడా ప్రధాన సంఖ్య. 4 చూడండి, 4కి ప్రధాన సంఖ్య అవుతుందా అంటే కాదు. ఎందుకో తెలుసా? 4 × 1 రాసుకోవచ్చు, 2 × 2 రాసుకోవచ్చు. ఇది కూడా 4 అవుతుంది. అంటే దీనికి 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. ప్రధాన సంఖ్య కాదు. సో అప్పుడు 4 కాదు. 5 అవుతుందా అంటే ఎస్, 5 అవుతుంది. 5 × 1 సో 5. కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య అవుతుంది. అలా మనము ఎన్ని ప్రధాన సంఖ్యలు వస్తాయి అనేది అప్ టు 100 వరకు తీసుకోవాలి, లేదా మ్యాక్సిమం 150 వరకు గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయవచ్చు. సో దానికి మనం ఒకవేళ చూసుకుంటే 2, 3, 5, 7, 11, 13 ఇలా మొత్తము 97 వరకు ఉంటాయండి, 1 నుంచి 100 వరకు. టోటల్ వచ్చేసి ప్రధాన సంఖ్యలు మొత్తం 1 నుంచి 100 వరకు 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఓకే, సో వీటిని మనము 2 ఆప్షన్స్, ఒకటి గుర్తుపెట్టుకోవడము, రెండవది క్యాలిక్యులేషన్లో చేసుకోవడం. ఆ క్యాలిక్యులేషన్లో ఎలా చేసుకోవాలనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇదంతా రాయడం టైం పడుతుంది కాబట్టి సింపుల్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రధాన సంఖ్యలు 1 నుంచి 100 వరకు రాసుకోవాలనుకున్నప్పుడు 2, 3 ప్రధాన సంఖ్యలు మరియు దాని తర్వాత వచ్చేవి ఏంటి అంటే ఇట్లా 6th టేబుల్ని రాసుకోవాలి మనం అప్ టు 6 × 16 వరకు. ఈ రాసుకొని ఈ నెంబర్ని ఎక్స్ అనుకుంటే దానికి లెఫ్ట్ సైడ్లో -1 చేయాలి, రైట్ సైడ్లో +1. అంటే ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఏముంది? 6 ఉంది. 6 × 1 = 6, -1 అంటే 5, +1 అంటే 7. ఇక్కడ 6 × 2 = 12 ఉంది, -1 అంటే 11, +1 అంటే 13. ఇలా రాసుకున్నాక ఈ వచ్చిన నెంబర్లకి మనము ఈ ఫస్ట్ రో వదిలేయాలి. ఎందుకు అంటే ఇది 6th టేబుల్, అంటే 6 కన్నా ముందునే వదిలేసి నెక్స్ట్ రో నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూస్, రైట్ సైడ్ లో ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలు అంటే కావు. దానికి మళ్ళీ ఇంకో కండిషన్ ఉంది. ఏంటి అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే 3 చేత లేదా 5 చేత లేదా 7 చేత భాగించబడుతుందో ఆ నెంబర్లని కట్ చేయాలి. అవి కట్ చేసినాక మిగిలిపోయినాయి అన్ని కూడా ప్రధాన సంఖ్యలు అవుతాయి. చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ లో వదిలేయాలన్నా కాబట్టి 5, 7 వదిలేయాలి. ఇక్కడ మిగిలింది ఏంది? 11 డివిజబుల్ అవ్వదు, 3 కానీ 5 కానీ 7 కానీ. సో కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 25 ఉంది, 25 5 చేత డివిజబుల్ అవుతుంది, అంటే డివైడ్ చేయబడుతుంది కాబట్టి దీన్ని కట్ చేసిన. ఇక్కడ 35 5తో పోతుంది కాబట్టి కట్ చేసిన. ఇక్కడ 49 7తో పోతుంది కాబట్టి కట్ చేసిన. 55 5తో పోతుంది కాబట్టి కట్ చేసిన. 65 5తో పోతుంది కాబట్టి కట్ చేసిన. 77 11తో పోతుంది కాబట్టి లేదా 7తో పోతుంది కాబట్టి కట్ చేసిన. 7 కట్ల 7 11 77. 85 5తో పోతుంది కట్ చేసిన. 91 7తో పోతుంది కాబట్టి కట్ చేసిన. 95 5తో పోతుంది కాబట్టి కట్ చేసిన. ఇక మిగిలిన అన్ని ఏమున్నాయి చూడండి. ఇక్కడ కామన్ గా 2, 3 రాసా. ఫస్ట్ రోలో 5, 7, నెక్స్ట్ రో నుంచి 11 to 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 99, 97. ఇవన్నీ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 25 ఉంటున్నాయి.
25 ఉంటాయి. ఈ 25 మనకి ప్రధాన సంఖ్యలు. ఎక్కడి నుంచి? 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు. చాలాసార్లు అడిగాడు 1 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అని. అప్పుడు 25 అనేది ఆన్సర్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అండి. ప్రధాన సంఖ్యలు 1 నుంచి 100 వరకు ఇక్కడ లిస్ట్ రాశాను, 25 ఉన్నాయి. అట్లనే రీసెంట్లీగా జరిగిన టెట్ పేపర్లో 100 దాటి కూడా ఇచ్చాడు. కాబట్టి 110, 100 నుంచి 150 వరకు గల ప్రధాన సంఖ్యలు కూడా గుర్తుపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే అందులో నుంచి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇందులో 100 నుంచి 150 మధ్యలో ఉండే ప్రధాన సంఖ్యలు 10 ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చిన ఆ నెంబర్లు, ఆ 10 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనం చూద్దాం.